చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేత్తును. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రభు సహాయం కొరకు సారి ప్రార్థనలో వైపు మనం చూద్దాం. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన యేసు ప్రభువా, నీ వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి. శ్రేష్టమైన సమయాలు మాకు అనుగ్రహించుకుంటూ వచ్చారు. తిరిగి పరిశుద్ధమైన బలలో చేవేయడానికి దేవా మేము సిద్ధపడ వాక్యలేఖనాలు దీవించండి. చెప్పబోయే వాక్యంను కూడా దీవించండి దేవా. తిరువన ఆకాశం నీ యొక్క వర్తమానం పంపించండి. నీ దాసుని కేవలము నీ బోరుగా మాత్రమే వాడుకోనండి దేవా. నీ ప్రజలకు వినగల చెవులు, గ్రహించగలది అనుగ్రహించుకుంటున్నాను. ఈ మందిరములోను మందిరము చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి. దుష్టును దూరంగా ఉంచండి. మీ ప్రభావం ఉంచండి. మీ ఆధిపత్యం ఉంచండి. మీ అధికారం ఉంచండి. మీరే మహిమ పొందండి ప్రభువా. మరి శబ్దంతరాలు మీ స్వాధీనం ఉంచుకోండి. లైవ్ పరిచయం కూడా మీ స్వాధీనం ఉంచుకోండి దేవా. మేము పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమై మరుకోరింది 11:28 ప్రకారము దేవా మాకు మేము పరీక్షించుకున్న వారమై నీ బలలో చేవేనట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని, వాక్యాన్ని దీవించమని, మీరే మాట్లాడుతురమ్మని, మీ ఆత్మ సంచారం దేవా ఈ మందిరం చుట్టూ ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘం గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఎఫెసు అనగానే దీన్ని ప్రేమ లేని సంఘము అని చెప్పవచ్చు. ఆ సంఘములో ఏమీ లేదో ప్రేమ. ఎఫెసు అనగా ప్రేమ లేని సంఘమని మనకు అర్థమైపోవాలి. ఎందుకంటే ఎఫెసు సంఘం గురించి గత వారము ఎన్నో విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. దూతకు వర్తమానం ఇస్తే దూత సంఘానికి వర్తమానం ఇస్తాడు. మరి దుష్టులను సహించలేదని, అపోస్తులు కాక అపోస్తులని చెప్పుకునే అబద్ధపు వారిని అపోస్తులను కనుగొని అబద్ధికులను కనుగొనే సంఘమని, వారిని దూరంగా ఉంచే సంఘమని, మరి సహనము కలిగి ఆయన నామను భారం భరించి అలయలేని సంఘమని గత వారము ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఈ వారము మనం ఇదే అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాం. 4వ వచనంలో మనం చూస్తే, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టేశావు. 2వ వచనంలో మనం చూస్తే ప్రభు ఎంతగానో ప్రశంసించాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టం నీ సహనం నేను ఎరుగుదును, నువ్వు దుష్టులను సహింపలే. అబద్ధికులను కనుగొంటావు, అబద్ధికులను దూరంగా ఉంచుతావు. ఇవన్నీ కూడా మరి ఏం చేసినారంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సహనము కలిగి దేవుని నిమిత్తము లేక దేవుని పేరట భారము భరించి అలసిపోలేదంట, అలయలేదు. ఆ సంఘము ఏం చేయలేదు, అలసిపోలేదు. సరే, ప్రభు ఏమంటాడంటే, అయినను మొదట నీకుండిన ప్రేమ, ఒక తప్పు నేను నీ మీద మోపుతున్నాను. ఏంటా తప్పు అంట? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టేసినావు. ప్రారంభ ప్రేమ, మరి కడవరి ప్రేమ. మొదట ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? గత వారము ఈ విషయాలు కూడా చాలా ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు. ఏమని? కోల్పోయిన ప్రేమను, మొదటి ప్రేమను మరలా పొందుడు కొరకాయ, లేక ఆ క్రియలు మరలా చేయుడు కొరకాయ మారు మనస్సు పొందు అన్నాడు. మారు మనసు అంటే నీ మనసు మార్చుకోమని.
మనసు మార్చుకోకపోతే అలాగే ఉంటుంది. మనసు మారిపోవాలా. మనసు మారుకొని ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఒకే రీతిలో ఉంటుంది ఈ జీవితం. అందుకన్నాడు మారు మనస్సు పొందము అంటే ఇప్పుడున్న మనసుగా కొత్త మనసును పొందాలి. మరి పొందకపోతే ఏమవుతుంది? మారు మనసు పొంది ఏం చేయాలంట? ఆ మొదటి క్రియలు చేయాలి. మొదట ఎలాగైతే బ్రతికావో, మొదట ఎలాగైతే జీవించావో ఆ బ్రతుకు నీలో ఉండాలి. లేకపోతే ఏం చేస్తానో తెలుసా? నేను నీ దగ్గరికి వస్తాను, నీ దీపస్తంభాన్ని తీసేస్తాను, దాని చోటు నుండి తీసేస్తాను. ఉండవలసిన స్థానంలో దీపం లేకపోతే ఏమైపోతుంది? అది పని చేయదు, చీకటి అయిపోతుంది. ఆ దీపం నీవు నేనే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దేవుడు తీసేసాడనుకో దీపం, ఇంకా అయిపోయింది నీ పని. ఆ దీపం ఉంటేనే నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. అది దేవుడు దీపంలాగా ఆత్మనిచ్చాడు. ఆ దీపం తీసేశాడంటే ఏమైపోయాడు? వాడు చచ్చిపోయాడు రా అంటారు. చాలా ఖండితంగా మాట్లాడినాడు ఇక్కడ, చాలా ఖండితంగా హెచ్చరికిచ్చాడు. కానీ అవకాశం ఇచ్చినాడు, చాయిస్, ఒక అవకాశం ఇచ్చినాడు. ఏమని? నీవు మారు మనసు పొంది మొదట చాలా బాగుంది వారి యొక్క సహనము, వారి యొక్క ఉద్యోగం. గత వారం చెప్పుకున్నాం కదా, ఆ సంఘంలో ఎంత ఉద్యమంగా ఉండేవారో. ఆ మాంత్రికులు పుస్తకాలు తీసుకొచ్చి ఏం చేశారు? తగలబెట్టేశారు. మంత్రాజ్ఞులు మారిపోయారు, భూతవైద్యులు మారిపోయారు. అయ్యో, చాలా ఉద్యమం ఉండేది ఆ సంఘం. ఇప్పుడు చూస్తే ఆ ఉద్యమము ఆ సంఘములో కనిపించదు. మొదటి క్రియలు మరలా వచ్చాయి. మొదట ఏ విధంగా అయితే మార్పు చెంది దేవుని స్థితిలో కూర్చున్నావో ఆ విధముగానే నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? మరలా స్థితికి రావాలా, ఆ ప్రేమను పొందాలా. లేకపోతే నిన్ను తీసేస్తాను, దీపం ఉండదు. అయితే ఒకటి మాత్రం చేసావు, నికోలయిత అంటే వీళ్ళ గురించి ఎక్కువ ఎవరన్నా బైబిల్లో ఇవ్వలేదు. గత వారం కూడా చెప్పాను. అంటే గ్రీకు భాషలో మాత్రం వీళ్ళు ఏమన్నారంటే ప్రజలను జయించేవారు. ఆ నికోలయితులు ఎలాంటి వాళ్ళంటే, చిన్న ఉదాహరణగా బైబిల్ పండితులు వాటిని మన బయలుపరుస్తూ వచ్చారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 కలుస్తున్నాయి. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన తెచ్చగలిగి తాను చూచిన వారిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడనో మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. ఏళ్ళు ఎట్లాంటి వాళ్ళే నికోలయితులంటే ఎవరంటే దేవదూత ఆరాధనే కరెక్ట్ అంటే దాని మీద ఇచ్చగలిగి ఉన్నవాళ్ళు. అంటే శరీర సంబంధమైన మనసు. శరీరం ఎలాంటిదండి? 7:21 చదవండి. లేక అదొద్దు, గలతీ చదవండి. గలతీలకు రాసిన పత్రిక మన శరీర సంబంధమైన వారు ఎలా ఉంటారు ఇక్కడ రాసినాడు. 5:19 శరీర కార్యములు స్పష్టము. అవి ఏమంటే జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, కాముకత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, అభిచారం ఉంది, ద్వేషములు ఉన్నాయి, కలహములు ఉన్నాయి, మచ్చరలు ఉన్నాయి, క్రోధములు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, భేదములు ఉన్నాయి, విమతములు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంకా రాయడానికి టైం లేదు అక్కడ, అంటే రాయడానికి ఇంకా సమయం లేదు. అవన్నీ రాస్తేనంట యేసుప్రభు గారు చేసిన కార్యాలే రాస్తే ఆకాశానికి అట్ట ఉంటుందంట, భూమికి అట్ట, మధ్యలో పేపర్లు. అంటే ఒక్క విషయంలో అంటే సింపుల్గా మాట్లాడినాడు యేసు ప్రేమించిన శిష్యుడు. ఏమన్నాడంటే భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదంటాడు. అన్నీ రాయాలంటే భూలోకంతో చాలదంట. ప్రపంచం ఎంతైతే ఉందో ఆకాశ మండలం కూడా అంతే ఉంటుంది. కానీ ప్రపంచం చాలదంట ఆయన మాటలన్నీ రాయాలంటే. అందుకే సింపుల్గా మొదలైనవి అని రాశారు ఇక్కడ కొన్ని బైబిల్లో. ఏమన్నారు? మొదలైనవి అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీర కార్యములు, శరీర మనస్సు. ఈ శరీర మనసు ఏం చేస్తుంది? శరీర మనసు ఏం చేస్తుందంటే ఇక్కడ స్పష్టంగా రాశాడు. శరీర మనసు ఏమంటాడంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటాడంటే
తాము చూచిన వాటిని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మాదే గొప్ప అని చెప్పుకునేవాళ్ళు. అతిశయం, దాన్ని ఏమంటారు? మేమే గొప్ప, దేవదూత ఆరాధనయే అని కలిగి దాని మీద తెచ్చగలిగి అదే కరెక్టు. ఈ విధంగా కొన్ని దేవుని క్రమములో లేనివి ఇదే క్రమం అని చెప్పేవాళ్ళు. పైగా శరీర సంబంధమైన క్రియలు వారిలో ఉంచుకొని ఉప్పొంగిపోయేవాళ్ళు. ఇన్నున్నాయి, భేదాలు ఉన్నాయి, విమతలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి? శరీర సంబంధమైనవే. ఇట్టి మనస్సు కలిగి, అంటే శరీర సంబంధులు ప్రభు దగ్గరికి రావచ్చున, శరీర సంబంధులు ప్రభు బలలో పాలు పొందొచ్చిన, శరీర క్రియల నుంచి విడిపించబడిన వారు రావాలి. శరీర క్రియల నుంచి విడిపించబడి ఏం చేయాలా? మారు మనసు పొంది మా జీవితాన్ని మార్చుకొని రక్షించబడి ప్రభు బల దగ్గర రావాలి. అయితే ఈ శరీర సంబంధాలు ఏం చేస్తారు? ఇంకేమంటారంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు, శిరస్సును హత్తుకొనని బాడీ. కింద బాడీ ఉంది కదా, ఇది శిరస్సు, ఇది బాడీ. ఈ బాడీ దేన్ని హత్తుకొని ఉంది? శిరస్సును హత్తుకొని ఉంది. ఈ శిరస్సే లేకపోయింటే కనుక ఈ బాడీ ఏది పనిచేయదు. అర్థమైందండి? అందుకే దీన్ని హెడ్ అన్నారు. తలని ఏం చెప్పారు? హెడ్. అంటే మొత్తం మనిషి అంతటికి మూల కేంద్రం ఇది. ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది, శిరస్సు నుంచే ప్రారంభం అవుతుంది. కనుక శిరస్సును హత్తుకొనని వాడేవాడు అంటే సంఘము క్రీస్తు యొక్క, అంటే మనము శరీరం అయితే శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తును హత్తుకోవాలని వాక్యం చెప్తుంటే ఇలాంటి వాటికి విరోధంగా మాట్లాడతారంటే ఎవరు? నికోలయితుల వాళ్ళు. శిరస్సు ఏంటి, సంఘం ఏంటి అన్నట్టుగా మాట్లాడతారంట. అలాంటి దుర్బోధకులను, అట్లాంటి ఆ శరీర మనసు కలిగిన వారిని ఈ యొక్క సంఘము ఏం చేసిందంట? ద్వేషించింది. ఏం చేసింది? ద్వేషించింది. అయితే దేవుడు కూడా వాటిని ఏం చేస్తున్నాడో? ద్వేషించాడు. అంటే దేవుడు ఏదైతే ద్వేషించాడో ఈ ఎఫెసు సంఘము కూడా వాటిని ఏం చేసింది? అసలు శిరస్సు ఉంటేనే కదా ఈ అవయవాలన్నీ పనిచేసి. శిరస్సును హత్తుకోవద్దని చెప్పడం ఏంటి? శిరస్సును హత్తుకోకుండా శరీరం ఏం పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళ యొక్క దుర్బోధలను లేక వారికి వారు చెప్పుకునే గొప్పలను ఏం చేసిందంట? ఈ సంఘము ద్వేషించింది. అది మాత్రం బాగుంది. అందుకే చెప్పాడు ఇక్కడ ప్రభు. చూడండి ఏం రాశాడు? 6వ వచనం, ప్రకటన 2:6. ఏం చదువుతున్నావు అక్క? స్పష్టంగా చదువు. ఈ ఒకటి నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలయితుల ఒకటి మాత్రం నీలో ఉంది. ఏంటది? నికోలయితుల క్రియలను నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని ఏం చేస్తున్నానో ప్రభు మెచ్చుకున్నాడు అక్కడ. అది బాగానే ఉంది. కానీ వారి మీద మోపబడిన తప్పేంటంటే ప్రేమను మాత్రం వదిలేశారు. ఏం వదిలేశారు? మొదట వారికి ఉండిన ప్రేమను వదిలేసినారు. కనుక ఇప్పుడు ఏ స్థితిలో ఆ ప్రేమను వదిలేసావో, ఏ పరిస్థితుల్లో ఆ ప్రేమకు దూరం అయ్యావో, ఏ పరిస్థితులలో నీవు వాటికి ఎడమైపోయావో దాన్ని ఏం చేయాలంటే జ్ఞాపకం తెచ్చుకొని ఏం చేయాలా? ఆ మొదటి క్రియలను మారు మనసు పొంది చేయి, నీ దీపం ఉంటుంది, నువ్వు జయించు అని దేవుడు ఒక అవకాశము ఆ ప్రేమను కోల్పోయిన ఆ సంఘానికి దేవుడిచ్చాడు. ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకో. చూడండి, కొంతమంది జ్ఞాపకం ఉండదు, మర్చిపోతూ ఉంటారు. మొదటి క్రియలు ప్రారంభం ఎలా ఉండేవారు, ముగింపు ఎలా ఉండేవారు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోకూడదు. మన స్థితి ఏంటి? రాజు అయిన అలెగ్జాండర్ ఉన్నాడు, ఒక రాజు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కాంచాడు, గొప్ప పేరు వచ్చాడు ఆ చక్రవర్తుల కాలంలో. అయితే అతడు అంటాడు, చనిపోతూ సమాధి పెట్టికి 2 హోల్స్ పెట్టిన 2 చేతులు బయటికి లాగేసేయండి. ఏమీ కారణం? ఎందుకు? నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే మొదట ఎలా ఉన్నాడో అది జ్ఞాపకం తెచ్చుకున్నాడు. మీకు అర్థమైందా? మొదట ఎలా వచ్చాడు, తన స్టేటస్ ఏంటి, తన జీవితం ఏంటి, తన బ్రతుకేంటి, అది ఏం చేశాడు? జ్ఞాపకం తెచ్చుకున్నాడు. చచ్చేట ఆయనకి ఏమన్నాడు? నేను ఇలాంటి వాడిని, వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో చచ్చిపోయాను, వెళ్ళిపోతున్నాను.
మరి ఈ లోకంలో మన పరిస్థితి ఏంటి? మొదటి క్రియలను చేయమన్నాడు. నీకు జ్ఞాపకం ఉందని మొదట ఎలా ఉన్నావో, ఆరంభం ఎలా ఉంది, ముగింపు ఎలాగుంది? ఆరంభం చాలా బాగానే ఉంటుందండి. ఆరంభము బైబిల్ మొట్టమొదటి రాజు సౌలు ఉన్నాడు. ఆరంభం చాలా బాగుంది. నువ్వు రాజు అని చెప్తే ఎక్కడో సామాన్లు దాక్కున్నాడంట. సామాన్ అనే ప్రాంతంలో దాక్కున్నాడు. ఆ దాక్కున్న వాడిని తీసుకొచ్చి ఏం చేశారు? రాజుని చేశారు. రాజుని చేసేసరికి ముగింపు వచ్చేసరికి ఎంత చెడిపోయాడంటే, ఏ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళకూడదో అదే పని చేశాడు. సోది చెప్పించుకోకూడదు, సోదిగాళ్ళందరినీ వెలగొట్టాడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడంట? మరలా ఎక్కడికి వెళ్ళాడు? సోది దాని దగ్గరికి పోయి సోది చెప్పించుకున్నాడు. చివరికి ఏమైంది? ముగింపు ఏమైంది? తన కత్తితో తానే. ఆరంభము ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాట వినేవాడు, ప్రవక్త చెప్పినట్టుగా చేసేవాడు. తన ముగింపు వచ్చేసరికి తన ఇష్టానుసారంగా తను చేయడం ప్రారంభించాడు. రాజ్యం తన ఇష్టానుసారం తను పరిపాలన చేయడం ప్రారంభించాడు. కారణం ఏంటి? చివరికి ఎలాంటి జీవితం వచ్చింది? సోది చెప్పించుకునే జీవితం వచ్చింది. దేవుడి మెచ్చని కార్యం చేశాడు. అందుకే తనకు తానే చచ్చిపోయాడు. తనకు తానే ఏం చేశాడు? తన కత్తితో తానే పడుచుకుని. ఆరంభం బాగానే ఉంది, ముగింపు వచ్చేసరికి గొప్ప రాజు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకు. అలాంటి వాడు చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటి? మొదటి క్రియలు మర్చిపోయాడు. అయ్యో, నేను సామాన్లో దాక్కున్నవాడిని, నన్ను తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? అసలు బెన్యామీను గోత్రము చాలా స్వల్ప గోత్రము, అలాంటి నన్ను ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఇది యాకోబు కడసారి కుమారుడు బెన్యామీన్ అంటే. గోత్రాల్లో చాలా చిన్న గోత్రము, చిన్నవాడిని, అలాంటి వాడిని దేవుడు నన్ను రాజుగా చేశాడు. ఈ సంగతులన్నీ మర్చిపోయాడు. రాజుని అయిపోయాను కదా. రాజు అయిపోతే మర్చిపోతారు చాలామంది కదండి. కిరీటం రాజు అవగానే ఇంకా వాళ్ళ ఇష్టము, సంపద సంపాదించగానే వాళ్ళ ఇష్టం, ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఇష్టం. ఆరోగ్యం పోయిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు మళ్ళీ, ప్రభా నన్ను బాగు చేయ ప్రభా. ఇంకా ఆరోగ్యంగా ఉన్నంత సేపు ఏమో ఇష్టానుసారంగా ఉన్నావు, ఇప్పుడేమంటావు? ప్రభా నన్ను బాగు చేయంటావు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనలను ఎంత గొప్పగా చేశాడో ఆ స్థితిని మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అందుకే ప్రభు చాలా బాధపడ్డాడు యెషయా గ్రంథంలో. చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. లేక 2వ వచనంకి వచ్చాక 2వ వచనంకి వచ్చే. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. దేవుడే బాధపడుతున్నాడు ఇక్కడ. నేను పెంచాను, నేను పిల్లలను పెంచాను, భూమి మీద జన్మ ఇచ్చాను, వారిని ఏం చేశాను? గొప్పవాళ్ళుగా చేశాడు. చాలా గొప్పవారుగా చేశాడండి దేవుడు. గొప్పవారంటే ఆ వ్యక్తి చాలా గొప్పడురా, చాలా భాగ్యవంతుడు, ఆ వ్యక్తికి చాలా గొప్పది అంటే వాళ్ళకున్న స్టేటస్ని బట్టి ఏమంటారు? గొప్ప అని చెప్తాం. అంటే గొప్పవారిగా చేస్తే వాళ్ళు ఏం చేశారంట? ఏం చేశారండి పిల్లలు? తిరిగి. అంటే అర్థం ఏంటి? మొదటి స్థాయి వాళ్ళు ఏం చేశారు? ఏ స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చి ఎంత గొప్పగా చేశాడో ఆ గొప్పతనాన్ని వాళ్ళు మర్చిపోయారు. పాట మాత్రం పాడతారు అంతే. ఏమని? ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, స్తుతికి యోగ్యము, ఆసక్యమైనది, వర్ణించాలేమిలా. ఊరికినే పాడబడతామంతే. కానీ ఆయన ఎంతో గొప్పవారిగా చేశాడు, గొప్ప వ్యక్తిగా చేశాడు. కానీ వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు గొప్పగా ఎలా తిరగబడుతున్నావు? ఏ విధంగా తిరగబడుతున్నావు? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేసావా? ఎప్పుడన్నా ఆలోచించావా? నీ పరిస్థితి ఏంటన్నది ఆలోచించావా? నువ్వు ఎలా వచ్చావు, దేవుడు ఎలా పెంచాడు, ఎంత గొప్ప చేశాడు, ఇదంతా మర్చిపోతావు. ఏమవుతుంది ఇప్పుడు? నీ యొక్క ప్రేమనంతని కోల్పోయావు. చివరకు దేవుని బాధ పెట్టే వ్యక్తిగా తయారయ్యావు. అర్థమైందా? దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. నేను పెంచాను, గొప్పవారుగా చేశాను, వారు నా మీద ఏం చేస్తున్నారో. ఈరోజు నువ్వు పెరిగావంటే నీ తల్లిదండ్రులు కాదు. అర్థమైందా? నీ తల్లిదండ్రులు కాదు, నేను పెంచుతా. నిన్నెవరు పెంచారు?
నువ్వు ఎదగాలంటే నువ్వు బ్రతకాలి కదా ముందు. నీ బ్రతికిచ్చింది దేవుడే, నిన్ను నన్ను బ్రతికించింది దేవుడే, ఆయుష్ ఇచ్చింది దేవుడే. దేవుడే పెంచుతున్నాడు. నీ అంతా నువ్వు ఎదిగిపోవు. ప్రతి దినం కూడా నీకు చాలా పర్యాల మీతో చెప్తూ ఉంటాను, ప్రతి దినం కూడా మనకి హ్యాపీ బర్త్డేనే. సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం. ఏంటది? హ్యాపీ బర్త్డే. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రతి దినము కూడా హ్యాపీ బర్త్డే. ఒక రోజు గడిచిందంటే బ్రతికామంటే హ్యాపీ బర్త్డేనే. కారణం ఏంటి? దేవుడు ఒక రోజు మనకి ఇచ్చేసాడు, మనం బ్రతుకుతున్నాం. ఈ రోజు చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎఫెసు సంఘము ప్రేమ లేని సంఘంగా అయిపోయింది. కనుక ఒకసారి నువ్వు ఆలోచించే, మారు మనసు పొందు. నీకు అవకాశం ఇస్తున్నాను, అన్నీ బాగున్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? మొదటి ప్రేమను వదిలేస్తావు, మొదటి ప్రేమను కోల్పోయావు. మొదటి క్రియలు, మొదటి ప్రేమను పొందుకో. అలా చేస్తే నీ దీపం ఉంటుంది, లేకపోతే నీ దీపం నేనేం చేస్తాను అంటే దేవుడు ఎంత బాధపడకపోతే ఆ దీపాన్ని తీసేస్తానంటాడు. అర్థమైందండి? దేవునికి ఎంత బాధ రాకపోతే ఆ దీపాన్ని తెస్తాడు. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళే నీ జీవితంలో దేవుని బాధ పెడుతున్నావా, దేవుని సంతోష పెడుతున్నావా? దేవుని సంతోష పెట్టాలంటే ఆ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చూద్దామా రండి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. 2 Kings chapter 6. మొదటి 2 వచనాలు చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చారు. ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుగ్గా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాణను తెచ్చుకుని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళాడని ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, ప్రారంభం ఎలా ఉందంటే ఇక్కడ వీళ్ళ పరిస్థితి, ఎలీషా అనే గొప్ప దైవ జనుడు అక్కడ ఉన్నాడు. అతని దగ్గర దాదాపుగా 100 మంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు. 100 మంది అంటే 100 మంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఈ 100 మంది ఆ ప్రవక్త దగ్గరే ఉంటున్నారు, ప్రవక్త చెప్పినట్టుగానే చేస్తున్నారు, ప్రవక్తతోనే సహవాసం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఈ 100 మంది కలిసి వీళ్ళందరూ కలిపి ప్రవక్తతోనే భోజనం చేస్తున్నారు. అయితే వారిలో ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటి ఆ దుర్బుద్ధి అంటే, ప్రవక్త దగ్గరికి వచ్చినారంట. ఇంకెలాంటి వాళ్ళు లేచి వచ్చినట్టు కొంతమందిని పోజేసినాడు, తీసుకొచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చానాడంట, అయ్యా నీ యొద్ద మాకున్న స్థలం ఎలాగుంది? ఇరుకుగా ఉంది. ఎలా ఉందంట? నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉంది. కనుక మేమేం చేస్తామంటే యోర్దాను నదికి వెళ్తాము, తలోక మ్రాను నరుక్కుంటాము, ఆ యొక్క మ్రానులు తెచ్చుకుని మరి ఒక చోట నివాసం కట్టుకుంటాం. అక్కడ కదా మరలా ఎక్కడ అంటే ప్రవక్త దగ్గర ఉన్న నివాసము వాళ్ళకి ఎలా ఉందంట? ఇరుగ్గా ఉందంట. మరి ఒక చోట ఏం చేస్తున్నాడు? నివాసాలు కట్టుకుంటారంట వీళ్ళు. ఏమండి ఇదేంటండి? ఇరుకని తెలీదా? వీళ్ళకి ముందు ఇరుకని తెలీదా? పరలోక రాజ్యము విశాలమైనదా, ఇరుకైనదా? బంగారు వీధులు అంతా బాగుంటుంది అంటారు, ఎందుకు ఇరుకైంది? బంగారు వీధులు కదా, బంగారు పిల్లులు, వీధులే కాదు, బంగారు వీధులు, బంగారపు రోడ్లు, బంగారపు ఇల్లులు. మరి అలాంటిది ఎందుకు ఇరుకని చెప్పుకుంటున్నారు? ఇరుకు అంటే లోకాన్ని సిలువ వేసేసుకోవాలి. లోకాన్ని ఏం చేయాలా? లోకము దాని ఇచ్చేలను కూడా సిలివేసేయాలా, విడిచిపెట్టాలా. అర్థమైందా? వాడికి ఎంత ఇరుగ్గా ఉందంటే వాళ్ళ ఆరాధన ఏంటో తెలియాలి వాడికి. సండే స్కూల్లో ఎలా ఉంది, ఇక్కడ కూర్చుంటే ఎలా ఉందో తెలియాలా. ఎంత ఇరుగ్గా ఉందంటే ప్రార్థన చేసినప్పుడు పడుకోవడము. మీకు అర్థమైందా? మీకు కూడా అంతే. ఎలా ఉంటుందంటే కొన్ని మాటలు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు మీకు బాధగా ఉంటాయి, అది మీకు ఇరికే, అది కష్టమే. ఆ కష్టాన్ని నువ్వు సహించుకోవాలా. ఆ ఇరుకు మార్గాన్ని నువ్వేం చేయాలా?
పరలోకం అంటే విశాలమైనది కాదు, ఇరికైనదే. వాస్తవం అది. పరలోక రాజ్యం మనం చేరాలంటే, ప్రభు మార్గంలో మనం నడవాలంటే ఏం చేయాలా? మనకున్న ఇహలోక ఆశలన్నిటినీ విడిచిపెట్టాలా. లోకానుసారంగా బ్రతకూడదు. లోకంలో స్వేచ్ఛ ఉంటుంది. లోకంలో ఏం విశాలం అంటే, లోకము ఖాళీ కలదంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ ఉంటుంది. నేను ఎవడు అడగడు. బ్రాస్లెట్లు పెట్టుకుని అడగడు, చైన్లు వేసుకున్నా అడగడు, ముక్కు పొడకలు పెట్టుకుని అడగడు, కాళ్ళు గజ్జలు వేసుకున్నా అడగడు. అన్నిటి గురించి బైబిల్లో రాశాడు, నేను కాదు, మీకు తర్వాత చెప్తాను. గజ్జల గురించి, కాటి గురించి అంత వెనిటీ అన్నాడు అంతే. ఎవరు అడగరు? లోకములో ఎవరో మిమ్మల్ని అడగరు. దేవుని సన్నిధిలో ఎలా ఉండకూడదు, ఎలా బ్రతకాలని ఖండితంగా చెప్తారు. వాక్యం చెప్తుంది, నేను కాదు. వాక్యం ప్రభువే చెప్తాడు. ప్రభు సెలవిచ్చిన మాటే. కానీ అది ఎలా ఉంటుంది? అన్నీ వదులుకొని ఒక ధనవంతుడంట ప్రభు దగ్గరికి వచ్చాడంట. నాకు పరలోకం కావాలి, నేను ఏం చేయాలంటే, ప్రభు అన్నాడంట, నువ్వు ధనవంతుడు కదా, నీకు ఉన్నవన్నీ కూడా అమ్మేసి బేదలకు ఇచ్చేయమన్నాడంట. నీ దగ్గర ఉన్నదంతా అమ్మేసి ఎవరికి ఇచ్చేయాలా? బేదలకు ఇచ్చేసి ఈయన దగ్గర ఏముంటుంది ఇంకా? అంటే ఏ ఒక్కటి కూడా నీ దగ్గర ఉండకూడదు, పైసా ఉండకూడదు. పైసా అర్థమైందా? ఇస్రాయేల్ అన్న, పైసా ఉండకూడదంట. అంటే మొత్తం జీరో అయిపోవాలా. ఇది ఎలా సాధ్యమండి? వాడేమో ధనవంతుడు, అతని స్టేటస్ వేరు. పని వాళ్ళు ఉంటారు, చాలా మరి పాడి పంటలు ఉంటాయి, కార్లు ఉంటాయి, లేదా ఇంకేమైనా భాగ్యం చాలా ఉంది ఆయన దగ్గర. మరి అలాంటి ధనవంతుణ్ణి ఉన్నదంతా అమ్మేసేసాయి. అమ్మేసి ఏం చేయాలంట? నీ దగ్గర పెట్టుకోకూడదు. మరలా ఎవరికి ఇచ్చేయాలా? నువ్వు వట్టి చేతులతో రావాలా. ఇది కష్టమా కాదా? మీరే చెప్పండి. కష్టమేనా? అర్థమైంది నేను చెప్పింది? నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి నీకు? కష్టమా కాదా చెప్పాలా? సీను, కష్టమేనా? ధనవంతుడు ఉన్న ధనమంతా అంటే ఏం చేయాలంట? ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాలంట. అమ్మేసుకున్నాయని తెచ్చి ఎవరికి ఇవ్వాలా? బేదలకు ఇచ్చేయాలి. లేని వాళ్ళు పంచి పెట్టేయాలా. పంచి పెట్టేసి ఏం చేయాలా? వట్టి చేతులతో రావాలంట. అది కష్టతరమా కాదా అడుగుతున్నాను మిమ్మల్ని. కష్టమే కదా? కష్టం కదా? మాట్లాడతలేదు మీరెవరో. చాలా కష్టం అది, చాలా ఇరికైనది, అది తేలికైనది కాదు. ధనవంతుడు ధనమంతా వదిలేసి రావడం ఏంటి? వాడు వెంటనే వాడు ముఖమంట చిన్న బుచ్చుకున్నాడంట. ఇంత ముఖం అయిపోయింది. ఈయన ఏదో పరలోక భాగ్యం ఇస్తాడంటే ఏదో కానుక అడిగితే ఒక 10,000 ఇచ్చుండను, 1,00,000 ఇచ్చుందను. కానీ అభిమాని చేసి ఏమన్నాడో మొత్తం అమ్మేసి రామన్నాడు. ఇదేంటి రా బాబు? మీకు అర్థమైందా? మొత్తం అంతా అమ్మేసి వదిలేసి ఇచ్చేసి పంచిపెట్టేసి ఖాళీ చేతులతో రమ్మన్నాడంటే భేదవాడిగా రావాలా. యేసుప్రభు వారు భూమి మీదకి ధనవంతుడిగా వచ్చాడా, భేదవాడిగా వచ్చాడా? వాస్తవానికి ఆయన ఎవరు? ధనవంతుడేనా? ఏ ధనవంతుడైనా ఆయనకి ఏం పేరు పెట్టచ్చు? ప్రపంచ ధనవంతుడు. ప్రపంచములో ఆయనకి మించిన ధనవంతుడు ఇంకెవరైనా ఉంటే ఆయన కిందే కానీ ఆయన పైన ఎవరో లేరు. అంత ధనవంతుడయ్యుండి ఆయన ధనాన్నంతా విడిచిపెట్టేసి ఎలా వచ్చాడు? దేవుడే తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు కదా. నువ్వెందుకు తగ్గించుకో? ఈరోజు ఆయన ఎంత ధనవంతుడు అంటే, నువ్వు బ్రతికంటే నువ్వు బ్రతకాలంతే, నువ్వు చావంటే చేస్తావు. 90వ కీర్తన ఏం రాశాడు? చదవండి ఆ మాట. రండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం. త్వరగా తీయాలా, ఇది చదవాలా. ఇది నరులారా 3వ వచనం. నరులారా తిరిగిరండి అని దేవుడే రమ్మంటున్నాడు. వచ్చేయండి, చస్తావు. అదే దేవుడు. చదవండి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా త్వరగా. నువ్వు బ్రతుకు ఏమన్నాడు ఆయన? బ్రతుకంటే బ్రతకవలసిందే. ఎంత ధనవంతుడంటే ఆయన శాసించాడంటే నువ్వు బ్రతుకు అంటే నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు చావు అంటే చావాల్సిందే. అంటే ఇంకా ఆ చావు బ్రతుకు ఇంకెవరి దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభు దగ్గరే ఉన్నాయి. నీ బ్రతుకు ఆయన దగ్గరే ఉంది. నేను బ్రతికించేవాడు ఆయనే. నీ బ్రతుకంతా ఆయన చేతిలో ఉండగా ఆయన విడిచిపెట్టి ఎలా తిరుగుతావు నువ్వు? ఈ ధనవంతుడికి అర్థం కాలే.
బ్రతికించేవాడైనా, ధనమిచ్చేవాడైనా, పోషించేవాడైనా, స్థిరపరిచేవాడైనా. చూడండి, అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో తీనవసరలొద్దు. ఇక్కడ పేతురు యోహానులు వాక్యం చెప్పినప్పుడు వారు ఏం చేశారంట, వారు స్థిరాస్తులు అమ్మేసి తీసుకొచ్చి ఎక్కడిచ్చారంట? అపొస్తలుల పాదల దగ్గర. అయ్యా ఇవ్వండి పాస్టర్, అపొస్తలులు అంటే పాస్టర్ల దగ్గర, పేతురు గారి దగ్గర, వాళ్ళ దగ్గర పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, ఎవరికన్నా కొంచెం అక్కర్లు ఉంటే పంచిపెట్టి మందిరానికి వాటికి డెవలప్మెంట్గా దినాల్లో వాడుతూ వచ్చారు. అక్కర కొలది పంచిపెట్టారు. ఎవరు? పేతురు, అపొస్తలులు. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఈ ఆస్తులు అమ్మేసిన వాళ్ళందరి పరిస్థితి ఏమైందంటే, అంతా ఇచ్చేసినా కానీ వారిలో ఏమీ లేదంట, కొదువలేదు. వారిలో కొదువలేదు. కారణం ఏంటి? వారికి ఉన్నదంతా కూడా ఇచ్చారు. రేపు ఎలాగైనా ఆలోచన చేయలేదు కనుక వారికి దేవుడు ఏం చేయలేకుండా పోయాడు, రేపు ఆయనే చూసుకున్నాడంట, కొదువు లేకుండా చేశాడంట. మనమైతే ఏం చేస్తాం, అయ్యి బాబు ఇది ఇచ్చేస్తా, రేపు ఎలాగా. రాత్రి ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళ పేర్లు అని చెప్పను. చాలా బాధలు ఉన్నారు వాళ్ళు, కుటుంబం అంతా చాలా అనారోగ్యాలు గురైపోతూ వచ్చారు. ప్రార్థన చేస్తే చిన్న ఆఫరింగ్ నా చేతిలో పెడుతుంటే చాలా బాధ వచ్చింది. తీసుకోవడానికే నా మనసు ఒప్పుకోలే. వద్దు నాయనా మీ పరిస్థితి బాగాలేదంటే, లేదండి అయ్య తీసుకోవాలని పెట్టాను. మీకు అర్థమైందా? అంటే వారు ఆ బాధలో కూడా, అంటే నాకేదో చేశారని కాదు, దేవుని ఐశ్వర్యం ఎలా ఉంటుందంటే అంతకన్నా మహాభాగ్యం దేవుడు ఇస్తాడు. మనం చేసింది కొంచెమైనా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. 1000 రూపాయలతో, లక్షల రూపాయలతో మన యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోగలమా? ఏ డాక్టర్నా బాగు చేస్తాడా? నీ ఆస్తులు అమ్మేసినా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు. అయితే నీ ప్రాణాన్ని కాపాడేది ఎవరు? దేవుడే. ఈ ధనవంతుడికి అర్థం కాక ఏం చేశాడంట, నీ ఆస్తులన్నీ అమ్మేసి బేదలకు ఇచ్చినని వెంబడించంటే వాడు ఏం చేశాడు, మోకం చిన్నబుచ్చుకుని భలే చేశాడు, ఇంకా రాలేదు కానీ బైబిల్లో రాస్తుంటే బాగుండు, ఈయన ఏదో పరలోకం తీసుకుపోతాడంటే నా ఆస్తులు అమ్మేయాలంట. చిన్నబుచ్చేసుకున్నాడంట. మూతి చిన్నబుచ్చుకోవడం అంటే ఇంకా మొఖం తెప్పలేదు. సత్యం చెప్తే మొఖం తెప్పలేదు. మీకు అర్థమైందా? పరలోకం అనేది చాలా ఇరుకైన మార్గం. పరలోకం అనేది ఏంటి చెప్పండి? చాలా ఇరుకైన మార్గం. అది ఎంత ఇరుకంటే చూడడానికి కష్టమే కానీ ఆ మార్గంలో ప్రవేశించి ఆ పరలోకం పోతే ఎంతో ఆనందకరమైన రాజ్యం అది. మీకు అర్థమైందా? విశాలత అంటే భూమి మీద ఏదైనా చేయొచ్చు, ఎంత ధనమైనా సంపాదించుకోవచ్చు, నువ్వు ఎలాగైనా తినొచ్చు, ఎలాగైనా త్రాగవచ్చు. నిన్ను అడిగేవాడు ఉన్నాడు, నీ ఇష్టము అంటావు కదా, నీకుంది నీ ఇష్టం. ఒకటి ఉన్నాడు ధనవంతుడు, వాడి ఇష్టము. వాడు ఏమంటాడు, మీరెవరు నాకు చెప్పరు, నా ప్రాణంతో నేనే చెప్పుకుంటా, ప్రాణమతి నువ్వు త్రాగు సుఖించు. అయితే దేవుడు ఏమన్నాడు, వీరోడా అన్నాడు వచ్చి. అంటే భూలోకంలో నీకు స్వేచ్ఛ ఉంది, ప్రపంచంలో నీకు స్వేచ్ఛ ఉంది, కానీ నీ స్వేచ్ఛను నీ ఇష్టానుసారంగా ఉపయోగించుకోకూడదు. అర్థమైందా? దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు కాదని నీ ఇష్టానుసారంగా ఉపయోగించుకోకూడదు. దేవుని కొరకు నువ్వు బ్రతికేవాడుగా ఉండాలి, బ్రతికేదానిగా ఉండాలి. అందుకే రాశాడు కదా, చదవండి 1 కొరింథీ 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం. రండి, త్వరగా రండి. 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి. నీకు స్వతంత్రం దేవుడు ఇచ్చాడు కానీ అన్నీ చేయకూడదు. నీ స్వతంత్రం ఉంది కదా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుడు కొరకు కాదు. స్వతంత్రం ఇచ్చిన దేవునికి లోబడి నువ్వు జీవించాలి. కానీ ఈ విషయాలన్నీ ఎందుకు గుర్తొచ్చాయంటే, వీళ్ళు ఏం చేశారంటే, ప్రవక్త దగ్గర ఉన్న స్థలం ఎలాగుందంట, మా సేవకుడు అండి మాట్లాడుతున్నా ఇదోటి అంటానే ఉంటాడండి, గుసలు ఏం చెప్పండి, సనుగుడు ఏదోటి అంటానే ఉంటాడండి. ఉంటాడండి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరిని దూషిస్తున్నావు? మర్చిపోయావు. వీళ్ళు వచ్చి ఏమన్నారు, నీ యొద్ద ఉన్న స్థలము ఇంతకుముందు నీకు తెలియదా ఇరుకైన స్థలం అని? తెలియకుండానే వచ్చావా? ఒక వ్యక్తి అలాగే ఎంతో ప్రేమించాను, ఆ వ్యక్తిని ఎంతో ప్రేమించాను. ఏదంటే కదా, ఒక కంచంలో తిని ఓ మంచం మీద పడుకుంటారంటారు చూడ సామెత, అంతా ప్రేమించాను. చేశాడు సహవాసం, వచ్చింది మధ్యలో సాతాను ప్రవేశించాడు. సాతాను ప్రవేశించి నా మీద తప్పుడు ప్రచారాలు ప్రారంభించాడు.
తప్పుడు ప్రచారాలు ప్రారంభించాడు. అప్పుడు నేను అంటాను, నీకు అప్పుడు నా దగ్గర నువ్వు వచ్చినప్పుడు తెలియదా? నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? నా జీవితం ఏంటి నీకు తెలియకుండానే నాతో సహవాసం చేశావా? మీకు అర్థమైందా? కారణం ఏంటి? మధ్యలో సైతాను ప్రవేశించాడు వాళ్ళు. అలాగే సాతానుడు అనుకోకుండా జీవితాలు పాడు చేస్తాడు. ఎఫెసు సంఘము ప్రేమ లేని సంఘంగా అయిపోవడం కారణం అదే. అంతా బాగుంది, అబద్ధికులు దూరంగా ఉంచాడు, వేషధారులను కనిపెట్టారు, నికోలిత బోధలను ఏం చేశారు? వాళ్ళు ద్వేషించారు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సహనంలో వాళ్ళు ఏం చేయలేదంట? అలసిపోలేదంట. వాళ్ళు అలసిన వారిగా లేరు. సరి చేసుకొని ప్రభు చెప్తున్నాడు. ప్రవక్త దగ్గర ఉన్న స్థలము ఎలా ఉందంట? ఇరుకగా ఉంది. నువ్వు అనుకుంటావేమో మా ప్రవక్త లేక మా సేవకుడు ఇలాగా అలాగా అనుకుంటావేమో. జాగ్రత్త, ఎంత నష్టం వచ్చిందో చూడండి. మరి ఒక చోటకు వెళ్ళి మేము ఏం చేస్తామో, ప్రవక్త దగ్గర క్షేమం ఉంది, ప్రవక్త దగ్గర ఆదరణ ఉంది, ప్రవక్త దగ్గర పరలోకపు నడిపింపు ఉంది. అలాంటి ప్రవక్తను విడిచిపెట్టి మరి ఒక చోటకి వెళ్ళి నివాసం కట్టుకుందామని ఆలోచన చేశారు. అడిగితే ఏం చేస్తారు? చెప్పినా వినడు వాడు, చెప్పినా వినడు. అలాంటి వ్యక్తిని ఏం చేసినాడంటే సరే వెళ్ళమన్నాడు ప్రవక్తను అడిగారు. సరేనయ్యా, నా దగ్గర మీకు ఇరుగ్గా ఉందంటున్నారు కాబట్టి మీరు వెళ్ళండి, ఆటంకం లేదు, మీరు స్వతంత్రులు కదా, ఎక్కడికైనా పోవచ్చు. అయితే మరి వెళుతూ దానిలో ఒకటి అన్నాడంట, అయ్యా నీవు మాతో రావాలి. నువ్వు ఎవరితో రావాలా? వీళ్ళు వెళ్ళిపోతారంట, వీళ్ళతో ఈయన వెళ్ళాలంట. ఇదేంటండి, ఇదేం న్యాయం అండి? సరే, ఈ ప్రవక్త కూడా చాలా ప్రేమగలవుడే, పోన్లే సహోదరుడు రిక్వెస్ట్ చేశాడు కదా, వెళ్దాం. ఎక్కడికి? మరి ఒక చోట కాదు, బ్రాహ్మణులు నరకడానికే. వాళ్ళు వెళ్ళికాడికి ప్రవక్త రాడు, కానీ ఏదో చెట్లు నరుక్కుంటానన్నారు. సర్లే మాతో కూడా ఉంటే బాగుంటుంది అన్నారు. సర్లే వెళ్దామని వెళ్ళినాడు. వెళితే మరి యోర్దాను తీరాన చెట్లు ఉన్నాయి, సశ్యామలంగా ఉన్నాయి, చెట్లు నరుగుతున్నప్పుడు ఒకడు చెట్లు నరుగుతున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయిందంట. అంటే చెట్టు బహుశా దాని కొమ్మ ఇటు ఉందంట, నది వైపు ఉంది, నీటిలో పడిపోయింది. గొడ్డలి కామ ఊడిపోయి, కామ చేతిలో ఉండిపోయింది, గొడ్డలేమో నీటిలో పడిపోయింది. భయం వేసింది వాడికి. ఎందుకు భయం వేసింది? ఆ సరుకు ఎరువు తెచ్చింది. అతనిది అయితే భయం లేదు, అతనిది అయితే అంతే కదా, ఇంకోటి కొనుక్కోవచ్చులే, మరి ఏం చేస్తాం, పడిపోయింది కదా అనుకుంటాం. అంతేనండి సామిలన్న గారు, అంతేనా? మందే కదా, మరి ఏం చేస్తాం, పోతే పోయింది, ఆయన బండి అలాగే పోయింది బాబు. అది ఎరువు బండి అయితే ఎరువుడు ఏం చేస్తాడో, నా బండి అదే బండి కావాలి నాకు, నా బండి నాకు తెచ్చి అంటాడు కదా. మంద కాబట్టి ఏం చేసాం, కొంతకాలం బాధపడ్డం, తర్వాత సరే ఇంక దేవుడు విష్ణు వదిలేసాం. అది ఎరువు తెచ్చింది, ఎరువుడు ఎలా ఊరుకుంటాడండి? నేను చూసేవాడిని, ఇలా కొంతమంది సిస్టర్స్ కొలుపుకి వెళ్ళేవారు తలుపులు ఇచ్చుకొని. ఆ కొలుపుకి వెళ్ళినప్పుడు పొలం కొట్టిన ఏదో మర్చిపోవడం చేయడం, ఏదో తొలుకు మర్చిపోయింది, అది ఎరువు తెచ్చిన తొలుకది. ఆమె ఆయక్క ఏమంటుందంటే, నీ కొత్త తొలుకు కొని ఇచ్చేస్తానక్క, నేను మర్చిపోయానంట అమ్మ అంటే లేదు, అసలు నీకు ఇవ్వడమే తప్పు చేశాను, నాకు అదే కావాలి. అది ఎప్పటి నుంచి ఉందో తెలుసా? మా మామ ఇచ్చింది ఆ తొలుకు. ఆ తొలుకు ఎవరిచ్చారు? నా సెంటిమెంట్ తొలుకు అది పీకేసేవారండి. కొత్తది కొనిస్తానన్నా, దానికన్నా మంచిది ఇస్తానన్నా కానీ ఒప్పుకునేవారు కాదండి. పాపం పనికి వెళ్ళి నీరైపోయింది వాళ్ళ ప్రాణం, అనవసరంగా ఏమీ లేక ఈ తొలుగు పట్టుకెళ్ళి ఎన్ని మాటలు అనిపించుకున్నానే అని. ఎరువుది కాబట్టి భయం, అంతేనా? ఒక్క మాట ఏంటంటే, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎరువు కాబట్టి భయం. ఇప్పుడు గొడ్డలి నీటిలో పడిపోయింది, నీటిలో పడిపోయిన ఆ గొడ్డలి ఇప్పుడు అంటాడు, దైవజనుడా పిలిచాడు. ఇప్పుడు ఏంటి, ఎవరో పిలుస్తున్నారు, సహోదరుడు పిలుస్తున్నాడు. ఈ దైవజనుడు కూడా ప్రేమ గలవాడే, పిలిస్తే పలుకుతాడు మాట, పిలిస్తే పలుకుతాడు కదా, ప్రేమ గలవాడు. అంటే వాళ్ళు వెళ్ళిపోతాము, మరొక చోట నివాసం కట్టుకుందామన్నా కానీ ప్రేమిస్తున్నాడు వాళ్ళను. అప్పుడు కూడా ఆయన ప్రేమ వాళ్ళకి అర్థం కాలే. చదవండి రాజు 2వ గ్రంథం 6వ అధ్యాయం త్వరగా. ఆ దైవజనుడు అడిగాడు, ఏమయ్యా అది ఎక్కడ పడిపోయింది అని అడిగాడు. వాడు అతనికి ఆ స్థలము చూపించగా, అది ఇక్కడ అంటాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే, అడుగుతున్నాడు, అయ్యా మరి ఎరవు తెచ్చిందని నీకు అర్థమైంది, పడిపోయిన తర్వాత మంచిదే, అది ఎక్కడ పడింది అని అడిగాడు. పడిన స్థలం గుర్తుపెట్టుకున్నాడు. ఎవరైనా గొడ్డలితో
చెట్లు నరుగుతున్నవాడు. ఇదిగోనయ్యా నేరుగా ఇది పైన కనపడ్డా కదా, నీటిలో ఎక్కడ కనపడుతుంది గొడ్డలి, ఇది ఈ తిన్నంగా పడ్డదయ్యా, ఈ తిన్నంగా పడ్డదయ్యా. పొలానికి పోయి ఆ బోధు కొట్టిన డబ్బులు పడిపోతాయి, బొడ్లో డబ్బులు పడిపోతాయి, మట్టి అంతా పిసికి తీస్తూ ఉండేవారు. ఆ రూపాయి కాయిన్లు, 2 రూపాయల కాయిన్లు దొరికే వరకు. కారణం ఏంటి? ఆ పడిన స్థలం మర్చిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంది అది ఎక్కడో ఉండేది అది. అయితే వీళ్ళు మర్చిపోలే, అయ్యా ఇదిగో ఈ తిన్నగా పడ్డది, ఇక్కడనే పడ్డది. అయితే దైవజనుడు ప్రార్థన చేశాడు, కొమ్మ ఒకటి తీసుకున్నాడంట, నరికి నీళ్ళలో వేశాడంట. వేయకప్పుడు ఏమైందంటే గొడ్డలు తేలిపోయిందంట. ఇప్పుడు గొడ్డలు తేలిపోగానే వీడు పట్టేసుకున్నాడు, గొడ్డలు దొరికేసింది. ఎంత ఆనందమా కదా? ఆనందమే. అక్కడ కట్ చేస్తే వాళ్ళ తిరిగి నివాసాలు కట్టుకున్నట్టుగా ఇక్కడ రాయబడలేదు. ఇరుకైనా కానీ, కష్టమైనా కానీ, ఇబ్బంది అయినా కానీ ఆ ఇరుకులో బ్రతకడానికే వాళ్ళు ఇష్టపడుతూ వచ్చారు. ఎక్కడ పడిపోయిందో గొడవలు ఎరిగినాడు కనుకనే పోయిన వస్తువును మరలా సంపాదించుకున్నాడు. లేకపోతే ఆ వస్తువు దొరుకుండేది కాదు. దానికి ముందు ఇంకొకటి ఎరిగాడు, ఎరువు తెచ్చినది. ఏమన్నాడు అది? ఈ జీవితం ఎరువు అని ఎరిగాడు. ప్రియా సోదరుడా, నీ జీవితంలో కూడా ఎక్కడ పడిపోయావో అది ఎరుగు. ఏ స్థితిలో పడిపోయావో అది ఎరిగి దాన్ని ఏం చేయాలా? సరి చేసుకోవాలా. వాడు ఎరిగాడు గనక, చూపించాడు గనక మరలా ప్రవక్త ద్వారానే దాన్ని ఏం చేయగలిగాడు? అసలు గొడ్డలి తేలడం ఏంటండి నీటిలో? ఎంత మట్టి బెడ నిలబెట్టలేవు నువ్వు, కానీ బరువైన గొడ్డలి తేలుతూ పైకి వచ్చిందంట. భారం తేలికైపోయింది. లోక సముద్రంలో ఏమైపోయింది? ఇప్పుడు గొడ్డలి బరువైనదే, కానీ తేలికైపోయింది అతని జీవితం. చాలా సంతోషించాడు, పడిన స్థితిని ఎరిగాడు, సరి చేసుకున్నాడు. మరి నువ్వు ఎరగవా? ఎక్కడ పడిపోయావు? నీకు జ్ఞాపకం లేదా? జ్ఞాపకం తెచ్చుకో, దాన్ని సరి చేసుకో. ప్రభువా, నేను ఈ స్థితిలో పడిపోయాను, ఎక్కడ పడిపోయాను? ఆరాధించే విషయంలో పడిపోయాను, ప్రార్థన కూడికలు రాలేని విషయంలో పడిపోయాను, లేకపోతే నా సొంత పనుల్లో పడిపోయాను. నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ స్థితిని ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకొని దాన్ని ఏం చేయాలి? సరి చేసుకొని ఆ మొదటి క్రియలు చేయాలి. వాళ్ళు నిజంగా నివాసాలు కట్టుకుని ఉంటే అక్కడ రాసుందుడు లేదు, ఇరికైనా కానీ ఇక్కడనే ఉంటా. ప్రవక్త దగ్గర స్థలము ఇరికినే. ఆ ఇరుకులో నువ్వు నిలబడ్డావా? నువ్వు ధన్యుడవు నీవు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. నువ్వు ధన్యుడవు. ఇరుకులో నిలబడు. విశాలత కోరుకోకు, లోకంలో స్వేచ్ఛను కోరుకోకు. నువ్వు మారు మనసు పొందు. ఆ వ్యక్తులు మనసు మార్చుకున్నారా లేదు? వాళ్ళు మార్చుకున్నారు. మరి ఒక చోటకి వెళ్ళకుండానే ఆ ఇరుకులోనే వాళ్ళు పడుంటూ వచ్చారు. జాగ్రత్త. దేవుని మార్గము ఇరుకైనదే, కఠినమైనదే. అయినా కానీ దేవుని విడిచిపెట్టి లోకానుసారంగా నువ్వు జీవిస్తావా? లోకంలో నిన్ను ఎవరు అడగరనుకుంటున్నావా? అడగరు, నిజమే. కానీ ఒకానొక దినాన నీ ఊపిరి విడవాలి. ధనవంతుడయ్యండి, దేవుడే భూమి మీదకి వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు, పేదవాడిగా వచ్చాడు. అర్థమైందా? పేదవాడిని పిలిపించుకున్నాడు. ఆయన ధనాన్ని వదిలిపెట్టేశాడు. ఒక వ్యక్తికి ఊపిరి పోసిన వాడు, ఒక వ్యక్తిని రా అని పిలిచేవాడు. అలాంటి వ్యక్తే ఏం చేశాడు? తన ఊపిరి భూమి మీద పోసేశాడు, తన ప్రాణం విడిచిపెట్టేశాడు. గొల్గొత కొండ పైన రక్తసిక్తమైన ఆ యొక్క శరీరంతో తన ప్రాణాన్ని ఏలోయి ఏలోయి లామా శబాబ్తని బిగ్గరగా కేకేసి విడిచిపెట్టాడు. ఎవరైనా ధనవంతుడు. ఆ ధనవంతుడు తన యొక్క శరీరం అంతా కూడా, తన దేహమంతా కూడా స్వరూపమైన సొగసైన లేకుండా చేసుకున్నాడు పేదవాడై. అర్థమైందా? ధనవంతుడు ఏదైనా చేయగలడు, కానీ చేశాడైనా? ఆయన నేను వేడుకుంటే ఎక్కడి నుంచి వస్తాయంట? పరలోకం. పేతురు గారు కత్తిచ్చిని ఆ చెవి నరకడం ఏంటి? ఆయన వేడుకుంటే చాలు, ప్రభువా పంపించండి చాలు.
కొన్ని కోట్ల సైన్యమే దిగి వస్తుంది పరలోకం నుంచి. కానీ తనకు తాను తగ్గించుకుంటూ వచ్చాడు. మరి దేవుని దగ్గరికి వచ్చిన నీవు, మరి నీ జీవితంలో బ్రతుకుతున్నా నీవు, నేను బ్రతికిస్తున్న దేవునికి విరోధంగా జీవించకు. దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు. ఎఫెసులో ఉన్న సంఘము ప్రేమ లేని సంఘం అయిపోయింది. మారు మనసు పొందని దేవుడు మరొకసారి హెచ్చరిక చేశాడు. నీకు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. మరో కొరింథీ 11:28 ప్రకారం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తానే నీవుగానే పరీక్ష చేసుకోవాలి. నా జీవితం ఏమై ఉంది, నేనేమై ఉన్నాను, నేను ఎక్కడ పడిపోయాను, ఏ విషయంలో పడిపోయాను, దేవుని ఆరాధించే విషయంలోనా, దేవుని సేవించే విషయంలోనా, దేవుని ప్రార్థించే విషయంలోనా, దేవుని మందిరానికి నడిచే విషయంలోనా, దేవుని కార్యంలో విషయంలో అశ్రద్ధగా ఎక్కడైనా ఉంటున్నానా, దేవునికి భాగాలు ఇచ్చే విషయంలో పడిపోయానా, ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. వట్టి చేతులతో వచ్చిన వాళ్ళము. సమస్తము ప్రభు ఇచ్చింది, సమస్తము ప్రభు ఇచ్చింది. ప్రభు ఇచ్చింది అనుభవిస్తూ, ప్రభు ఇచ్చింది తింటూ, ప్రభు ఇచ్చింది త్రాగుతూ, ప్రభు కొరకు ఎందుకు నువ్వు జీవించలేకపోతున్నావు? ఆ మొదటి క్రియలు చేయి. మొదటి ప్రేమను విడిచిపెట్టకు. ప్రారంభంలో ఎంత ఉద్యమంగా ఉండేవాడవు, ఇప్పుడు నీ ఉద్యమం ఏమైంది? ప్రారంభంలో ఎంతో భక్తిగా ఉండేవాడవు, ఇప్పుడు నీ భక్తి ఏమైంది? నీకు నీవే పరీక్ష చేసుకో. ఇది నా మాట కాదు, ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీయో చేయలేము. యోహాను సువార్త 15 అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. శరీరము శిరస్సుకు వేరుగా ఉండి ఏమీయో చేయలేదు. శిరస్సు ఉంటేనే శరీరము పనిచేసేది, శిరస్సు లేకపోతే ఆ శరీరము పనిచేయదు. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, నీలో సంతోషం కావాలి అంటే, నీలో ఆనందం కావాలంటే, పడిపోయిన స్థితిని ఎరిగి దాన్ని సరి చేసుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేని పక్షాన ఖండితమైన ఆజ్ఞది, నీ దీపాన్ని దేవుడు తీసేస్తాడు. అందుకే అన్నాడు, ఈ విషయంలో నీకు చెవులుంటే విను. ఏమున్నాలా? చెవి గలవాడు వినకపోతే ఏమి లేనట్టు? నీకు చెవులు లేనట్టే. చెవులు ఉన్నా కానీ లేనివినట్టే ఉన్నావు, బ్రతుకుతున్నావు నువ్వు. చెవి గలవాడైతే వినును గాక. జయించు వానిని ఏం చేశాడంటే, పరదేశంలో ఉన్న జీవవృక్షములు ఫలములు, ఆదామవలు ఏ జీవవృక్ష ఫలాలైతే కోల్పోతూ వచ్చారో, ఇట్టి జయ జీవితమును కలిగి ఉంటే మరలా నీకేమిస్తాడు? జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడు, తినే భాగ్యానికి ఇస్తాడు. జీవవృక్ష ఫలములు తిన్నవారికి మరణం అనేది లేదు, వాళ్ళు నిరంతరము జీవిస్తారట. చదవండి, ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలం కూడా తీసుకుని తిని నిరంతరము జీవించనేమో. అర్థమైందా? జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము, జీవవృక్ష ఫలము ఏం చేసేది? నిరంతరం. ఆ పండు తిన్నవాడు నిరంతరము జీవిస్తాడు. నిజంగా నీకు జయ జీవితం నీలో ఉంటే జీవవృక్ష ఫలాలు తింటావు, నిరంతరము జీవిస్తావు. కనుక మరి జయ జీవితాన్ని పొందుకున్నట్లుగా ఈ క్షణమందే ఇప్పుడే మరి జీవితాన్ని సరి చేసుకోండి. ప్రభుని అడగండి, ఒప్పుకోనండి, సరి చేసుకోండి. ఆ యొక్క రాజు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ ప్రవక్తల శిష్యుడు ఎక్కడ పడిందో ఎరిగాడు కనుక దాన్ని సంపాదించుకోగలిగాడు. ఎక్కడ పడిందో దాన్ని నువ్వు ఎరగని స్థితిలో ఇంకా ఉన్నావా? మర్చిపోయిన స్థితిలో ఉన్నావా? మెమరీ లాస్ అయిందా? ఇప్పుడైనా కానీ ప్రభు దగ్గర సరి చేసుకో. నెబుకద్నెజరు కల మర్చిపోయాడు, దాని భావం మర్చిపోయాడు, కానీ అది మరలా తెలుసుకునే వరకు నిద్రపోయాడా? గాడి విధి గల వారిని, సగుల గాండ్రులు, ఆ కల్దీల విద్యను, భాష నేర్చుకున్న వారిని, ఐగుప్తు దేశంలో ఉన్న వారందరినీ పిలిపించాడు. ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. కానీ దేవుని సేవకుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన పేరు దానియేలు కలను చెప్పాడు, దాని భావాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒక కళ విషయంలో నెబుకద్నెజరు తన యొక్క అధికారంతో మరి సామ్రాజ్యాన్ని కదిలించాడు. మరి నువ్వెందుకు మర్చిపోతావు? తెలుసుకునే వరకు నువ్వు ఎరుగు, ప్రభుని అడుగు, ప్రభువా నీ స్థితిలో పడిపోయాను, నన్ను క్షమించు. తప్పనిసరిగా నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో మరలా అది తిరిగి ఆ ప్రేమను సంపాదించుకుంటావు, ప్రభును సంపాదించుకుంటావు, ప్రభు యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటాం. అలా ఉండనట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక.
ఆమేన్. ఈ లోపల మనం చూపిస్తున్నాం, ఈ లోపల మనం చూసుకుంటున్నాం.